పోవాల్సిన దాంట్లో పోతానే ఉంటాయి. అర్థమైందా? దొంగలు దోచుకుంటారు, ప్రసాదానికి వెళ్తే ఏమండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన హాస్పిటల్కి వెళ్తే బదులు ఇచ్చి రాక అనవసరంగా ఇచ్చానని కొట్టుకుంటాం. ఇవ్వద్దు నాయనా అని చెబితే వాళ్ళు జాలి కలిగిన వాళ్ళండి. తర్వాత ఇంట్లో మంట, బయటికి వెళ్తేనేమో తంట. ఏంది బాధ? దేనికోసం వచ్చేసామా అంటే మనకి ఏ శ్రమ లేవన్నమాట. మన సంఘాన్ని దేవుడు దీవించును గాక. ఏమండి? శ్రమ లేకపోతే భక్తి రాదండి. శ్రమ లేకపోతే అది క్రీస్తు నిమిత్తం శ్రమ రావాలి, నీ నిమిత్తం కాదు, నీ కుటుంబ నిమిత్తం కాదు. అర్థమైందా? చూడండి, కొన్ని మాటలు భక్తుల యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి రక్షణ కోసం 2000 పందుల్ని నీళ్ళల్లోని పంపించాడండి. తెలుసా? ఒక్క వ్యక్తి రక్షణ కోసం 2000 పందులు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఆయన ఊర్లో నుండి బయటికి పెట్టేశారు. మా ఊర్లోకి రావద్దు అని బయటికి నెట్టేశారు. అయ్యా, ఒక వ్యక్తి సమాధుల్లో ఉన్నాడు, అన్ని కోల్పోయాడు, భార్య పిల్లలు లేక, వస్త్రాలు లేక, వస్త్రహీనుడై రాళ్లలో బతుకుతున్నాడు. ఆ వ్యక్తిని బాగు చేద్దామని వెళితే ఆ వ్యక్తి విడిపించబడిన తర్వాత ఆ ఊరు వారందరూ వచ్చి అంటారు కదా, అయ్యో నువ్వు మా ఊరు రావద్దు. ఒక పిల్లని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ జీవనాన్ని జరిగిస్తున్నటువంటి వ్యాపారవేత్తల దగ్గరికి పౌలు వెళ్ళి, పూతోను అనబడేటువంటి దయ్యమును వదిలిస్తే మా వ్యాపారానికి నష్టం చేయడానికి వచ్చాడని పౌలును వెంబడించి కొట్టారు, అవమానపరిచారు. కాబట్టి అది శ్రమ. అలాంటి శ్రమ వస్తుందా? మనకు వచ్చిన శ్రమ అది, నా కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా నా దుఃఖం నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నట్ట కదా. ఏమంటే యేసుక్రీస్తుని ఊరిలోనికి రానివల్ల మేలు చేశాడు. భార్య పిల్లలకు అందరికి దూరం అయిపోయి సమాధుల్లో రాళ్లలో తిరుగుతున్న వ్యక్తిని బాగు చేస్తే ఆ ఊరి వారందరూ వచ్చి మా ఊర్లోకి రావద్దని ఊర్లో బౌండరీలో నిలబడ్డారు. ఒక చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తుంటే వ్యాపారం ఆపేశాడని ఆయన ఊర్లోనికి రానివల్ల. ఈరోజు ప్రియమైన దేవుని వల్లరా, మరి మన జీవితాలలో మరి మనం ఎలాంటి స్థితి కలిగిన వారుగా ఉన్నాం? ఏమండి? ఎలాంటి స్థితి కలిగి? అందుకే నీతి నిమిత్తము శ్రమ, నీతి కొరకు శ్రమ. దేని కొరకు శ్రమ వస్తుంది నీకు? దేని కొరకు శ్రమ అనుభవిస్తా ఉన్నావు? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి బహు మంచిది. ఏది మంచిదంట? కీడు చేసి శ్రమ పడుతున్నావా, మేలు చేసి శ్రమ పడుతున్నావా? అనవసరంగా వెళ్ళే వాళ్ళు, దారిని వెళ్ళే వాళ్ళకి కదిలిచ్చి తిట్టులు తింటున్నావా, లేకుంటే సహాయం చేసి తిట్టులు తింటున్నావా? అవును, ఎలాంటివి వస్తున్నాయి మనకి? ఎలాంటివి వస్తున్నాయి? ఒకరితో మాకు ఎందుకంటే మా పనులు మేము చేసుకుంటున్నాం, పొద్దున వెళ్తే సాయంత్రం వస్తున్నాం కళ్ళల్లోకి వెళ్ళి. అసలు ఒకరికి మేలు చేయాల్సిన పని మాకెందుకు, ఒకరికి కీడు చేయాల్సిన పని మాకెందుకు అన్నట్టు. అంతేనా? పౌలు గారు పేతురు గారు మా భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, కీడు చేసి శ్రమ అనుభవించడం కాదు కానీ మేలు చేసి శ్రమ అనుభవించు. ఒక ఆయన తన ఇంట్లో కొడుకు పుట్టినరోజని ఊరోళ్ళు మొత్తానికి భోజనాలు పెట్టాడు, భోజనాలు సిద్ధపరిచాడు. ఎవరికి?
ఊరోళ్ళు మొత్తానికి భోజనాలు సిద్ధపరిచారు. మంచి దమ్ బిర్యానీ, ఫ్రై పీసులు, చేపల ఫ్రై, తర్వాత రొయ్యలు, గోంగూర, తర్వాత ఇంకేయో మొత్తానికి 16 రకాల వంటలు ఉండి అన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచినాడు. మరి ఆ ఊరి వారికి ఆహ్వానం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? నేను మంచి విందు చేశాను, నేను మంచి విందు చేశాను, నేను మంచి విందు చేశానంటే నీకోసం చేసుకున్నావు అనుకుంటారు. అంతేనా? మరి విందు చేసిన వాడు, అయ్యా మా ఇంటిలో మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, లేకుంటే నా పుట్టినరోజు, మా ఆవిడ పుట్టినరోజు, ఊరు మొత్తానికి నేను భోజనాలు ఏర్పాటు చేశానని వార్త సమాచారం అందరికీ పంపించాలి లేదా? అది పంపించకుండా ఈ ఊరోళ్ళకి మేలు చేయటమే అనవసరం, ఈ ఊరోళ్ళకి అసలు ఏ ఉపకారం చేయకూడదు, ఈ ఊరోళ్ళు అసలు మనుషుల్ని లెక్క కూడా చేయరు అని చెప్పి ఈ ఊరోళ్ళకి ఏం చేసినా కానీ పాపమే అని ఊరోళ్ళ మీద శాపనార్థాలు పెడితే ఎలాగా? నీవు చెబితే రాకపోతే నువ్వు ఎందుకు రాలేదని అడుగు. నువ్వు చెప్పకుండా రాలేదు అంటే, నువ్వు చెప్పకుండా మేలు, అయ్యా ఆహారం చేశాను, ఎంత ఖర్చు పెట్టుకున్నాను, ఎంత వ్యయమైపోయింది, ఎంత వ్యర్థమైపోయింది, నేను ఎంత మందికి నేను ఎంత కష్టపడి మంచి మంచి ఐటమ్స్ అన్ని చేశాను కదా, నాకు ఎంత నష్టం వచ్చిందని నీ లోపల నువ్వు కృంగిపోయి బాధపడితే ఎవడు పట్టించుకో. అని ఎప్పుడైనా జరిగింది అలాగే మనకి? మన ముందే అనవసరం, మనకు అవసరం లేదు. వాసన 4 డాకల సౌండ్ వచ్చిందని సార్ ఇదని నా దగ్గరికి వార్త వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కూడా, అసలు మనకన్నా పక్కన ఉన్నోడు కూడా తెలియదు.